మూడు విషయాలు మీ అవగాహన కోసం, నా అవగాహన కోసం, ఈ సమాజంలో మనందరి అవగాహన కోసం మీతో మాట్లాడాలని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా ఇద్దరు సినిమా యాక్టర్లకు సంబంధించిన చర్చ ఒక వారం రోజులుగా మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో సినిమాలు, హీరోలు, వారి ప్రభావం, వారి హీరోయిజానికి అభిమానులుగా ఉండటం, అభిమాన సంఘాలు ఏర్పడటం అనేది చాలా తక్కువ. అది మనందరికీ తెలుసు. తెలుగు సినిమా రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసిన హీరోలకు కూడా హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయిస్తే తెలంగాణలో ఎక్కడ కూడా అభిమాన సంఘాలు ఏర్పడిన దాఖలా లేదు. కానీ అట్లాంటి సినిమా హీరోలు, వాళ్ళు తీసే సినిమాలు సమాజం మీద విశేష ప్రభావాన్ని వేస్తాయి. వారి నిజ జీవితం ఎట్లా ఉన్నా సినిమాల్లో చేసే నటన, సినిమాల్లో ఉండే కథనం, అందులో ఉండే దృశ్యాలు అవి మనుషుల మీద ప్రభావం వేస్తాయి. అనేక సర్వేల ఆధారంగా మనం చూస్తే ఎక్కువగా ప్రజల మీద ప్రభావం వేసే మీడియా, మాధ్యమం సినిమానే. మరి అట్లాంటి సినిమాలో నటించే హీరోలు, వాళ్ళ అభిప్రాయాలు, వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి అని మనం చూస్తే సినిమాల్లో హీరోగా కనిపించే వాళ్ళందరూ, తెర మీద హీరోలుగా కనిపించే వాళ్ళందరూ తెర వెనక జీరోలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. సమాజం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పిల్లల నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎక్కువగా సినిమా ప్రభావానికి గురయ్యే ఒకానొక వాతావరణం మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా పిల్లలు 15 ఏళ్ల లోపు బాల్యం, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యన ఉండే యవ్వనం, ఇది చాలా ముఖ్యమైన కాలం ప్రతి మనిషి జీవితంలో. ఈ కాలం ప్రభావానికి గురి అవుతున్నది, ఈ వయసు ప్రభావానికి గురి అవుతున్నది. దాని మూలంగా చూడండి, సంధ్యా థియేటర్లో ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ ఇప్పుడు చావు బతుకుల మధ్యన ఉన్నాడు. నిజానికి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఆ తొక్కీసలాటలో, ఆ తోపులాటలో తన బిడ్డ చనిపోతాడు అనుకొని ఆ బిడ్డని బతికించడం కోసం, కాపాడడం కోసం ఆ తల్లి ఆ బిడ్డ మీద రక్షణ కవచంగా మారింది. కానీ చివరికి తల్లి చనిపోయింది. తల్లి ప్రేమ అంత గొప్పదంటారు. తమ బిడ్డల కోసం తల్లి జీవితాన్ని అర్పిస్తుంది, త్యాగం చేస్తుంది అని అంటారు కదా. అది నిజంగా నిజ జీవితంలో ఒకవేళ హీరో అనే ఆ ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే ఆ తల్లికి ఇవ్వాలి. కథానాయిక పాత్ర, ఆ బిరుదు ఆ తల్లికి ఇవ్వాలి. కానీ తల్లి మన ముందు లేదు. అంత ప్రేమ చూపించే ఆ తల్లి, అంత ప్రేమ చూపించే ఆ తండ్రి, ఇప్పుడు తల్లి భార్య లేని బాధలో తండ్రి ఉన్నాడు. చావు బతుకుల్లో బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బిడ్డ బతుకుతాడో అనే గ్యారంటీ లేదు. అట్లాంటి స్థితిలో ఒక తండ్రి మన ముందు కనిపిస్తున్నారు. దీనికంతా కారణం ఏమిటి? ఒక సినిమా. కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఒక 3 గంటలు చూపించిన సినిమా, పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు 1000 కోట్లు, 1500 కోట్లు, 15,000 కోట్లు డబ్బు సంపాదించుకొని దర్శకులు, నిర్మాతలు, హీరోలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ 2 జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అందుకే ఈ తరం తల్లిదండ్రులు, ఈ తరం యువత ఆలోచించవలసింది ఏమిటి గుణపాఠం? ఈ జరిగిన సంఘటన నుంచి ఏం గుణపాఠం తీసుకోవాలి? బన్నీ అనే ఒక పాపులర్ హీరో, ఆయన అల్లు అరవింద్ అనే ఒక పాపులర్ నిర్మాత కొడుకు, చిరంజీవి అనే సుప్రీం హీరో చిరంజీవి, ఆయనకు స్వయాన ఆయన భార్యకు అల్లుడవుతాడు ఆయన. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు బన్నీ. ఆయన తీసిన సినిమా మనం అందరం ఇవాళ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆడుతున్నటువంటి సినిమా, విస్తృతమైన ప్రజాదరణ పొందుతున్న సినిమా. వ్యాపార పరంగా చూస్తే, ఈ వ్యాపార పరంగా చూసిన ఈ సినిమా, ఇందులో ఏం కంటెంట్ తీసుకున్నారు? గంధపు చెక్కల స్మగ్లింగ్ కంటెంట్. ఇదేనా సమాజానికి మనం ఏమి ప్రోధి చేస్తాం, ఏ విలువని చెబుతాం? గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసి మొత్తం వ్యవస్థ తన చేతుల్లో పెట్టుకొని ముఖ్యమంత్రులు కూడా మార్చగలిగిన శక్తివంతుడు ఓ గంధపు చెక్కల స్మగ్లర్ ఉంటాడు అనే సందేశాన్ని సమాజానికి పంపించాడు. చాలా చిన్న విషయంతో ఏమైనా సమాజంలో మంచిగుండాలనో బాగుండాలనో ఒక సందేశాన్ని ఇచ్చే సినిమా, యువతరంలో మార్పు తీసుకొచ్చే సినిమా, మధ్యతరగతి ఆలోచనలో మార్పు తీసుకొచ్చే సినిమా,
సినిమానైనా సరే ఏవో కొన్ని భావాలని ప్రోధి చేస్తుంది ఆ క్షణానికైనా. అట్లాంటి ఏ భావాలు లేకుండా ఆ సినిమాలో తన భార్య ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఫోటో తీసుకొని రమ్మని అడిగినందుకు ఆ ముఖ్యమంత్రి ఒక గంధపు చెక్కల స్మగ్లర్ పక్కన ఫోటో దిగితే ఈ సమాజానికి నేను ఏం సందేశం ఇచ్చినట్లు అవుతుంది అనే ప్రశ్నలోకి వెళ్ళి ఫోటో దిగడానికి నిరాకరించినందుకు ఆ సినిమాలో హీరో ఏకంగా ముఖ్యమంత్రిని మార్చడం కోసం జరిగిన కథ మొత్తం సినిమా. ఇందులో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, విలన్లు ఉంటారు, కార్మికులు ఉంటారు, కార్మికుల జీవితాలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, కాల్చుకోవడం ఉంటుంది, కొన్ని వేల బుల్లెట్లు నేలకు రాలుతూ ఉంటాయి. ఇదంతా కథనం మనందరికీ తెలిసిన కథనం. ఈ మొత్తం కథనం చూసినప్పుడు ఎక్కడ సినిమాటిక్గా బాగుండొచ్చు, చూడడానికి ఒక 3 గంటలు దృశ్యం వెంట దృశ్యం, దృశ్యం వెంట దృశ్యం వేగంగా కలరటం అనేది ఈనాటి జనరేషన్కు చాలా కట్టిపడేస్తుంది. ఆ విధంగా చూస్తే వ్యాపార పరంగా అది సినిమా ఆడుండవచ్చు, ప్రజాదరణ పొంది ఉండవచ్చు. కానీ సందేశపరంగా చూస్తే ఏమిటి అంటే నిల్లు అందులో. అట్లాంటి సినిమాకు వెళ్ళాలని, అది ప్రీమియం షో వేసిన రోజే వెళ్ళాలని, అప్పుడే చూడాలని ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డ అడగటం తగ్గినే ఇవాళ మన ముందు అసలు ప్రశ్న ఉంది. ఏ బిడ్డలైనా సరే ఆ చిన్న వయసులో కోరుతారు. సినిమా చూయించమని అంటారు, బయటికి తీసుకెళ్ళమని అంటారు, కొత్త బట్టలు కుట్టియమని అడుగుతారు, విహారయాత్ర తీసుకుపోయమని అడుగుతారు. ఇవన్నీ సహజంగా పిల్లలు కోరికలు కోరుతారు. తల్లిదండ్రులు కోరికలు కోరినప్పుడు ఆ కోరికల్లో ఉండే సమంజసాన్ని అర్థం చేసుకొని నెరవేర్చడానికి కావలసిన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఆ సమయంలో ఆ పిల్లవాడికి సినిమా చూయించాలని అక్కడికి తీసుకెళ్ళటం, తల్లి ఆ బిడ్డని కాపాడుకోవడం కోసం, అనుకోకుండా జరిగిన సంఘటన నుంచి కాపాడుకోవడం కోసం అంతగా వేదన చెంది తన జీవితాన్ని త్యాగం చేసింది కదా. ఒక్క క్షణం ఆలోచించి, నాన్న ఆ సినిమా ఇప్పుడు కాకపోయినా వారం రోజులకు చూడవచ్చు, వారం రోజులు కాకపోయినా 2 నెలల తర్వాత అది టీవీలో వస్తుంది, టీవీలో చూడొచ్చు. మునుపటిలాగా దాదాపు సంవత్సరం కాలం ఆడి 6 నెలలు ఆడిన తర్వాత సినిమా టీవీలోకి వస్తుంది అనేది ఏమీ లేదు. నెల రోజుల్లోనే అమెజాన్లోనో ఇంకో చోటనో సినిమా వస్తుంది. కనుక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన గుణపాఠం, విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనే ఒక గుణపాఠాన్ని దీని నుంచి నేర్చుకోవాలి. బన్నీ క్షేమంగానే ఉన్నాడు, కానీ ఆ తల్లి చనిపోయింది. బన్నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు, కానీ ఆ కొడుకు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు సినిమాని ఒక కళగా మాత్రమే చూడండి, అంతకు మించి సినిమా ద్వారా పొందేది ఏమీ ఉండదు. అట్లే సమాజం ఏ సినిమాని ఆదరించాలి, ఏ సినిమాని ఆదరించకూడదు అనే విచక్షణ కూడా ఈ సమాజానికి లేకపోతే ఇట్లాంటి సినిమాల పరంపర పెరిగిపోయినప్పుడు ఇక చిట్ట చివరికి సినిమా ఈ సమాజాన్ని పక్కదారి పట్టించే మాధ్యమంగా మారిపోయే ప్రమాదం ఉందని నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.